ర్యాపిడో బైక్ టాక్సీ గురించి మన అందరికీ తెలిసిందే. తక్కువ సమయంలో ట్రాఫిక్లో కూడా వేగంగా గమ్యస్థానాలకు చేరవిస్తూ అతి తక్కువ కాలంలోనే దేశంలోనే అతిపెద్ద టూవీలర్ మొబిలిటీ సంస్థగా ర్యాపిడో పేరు సంపాదించుకుంది. అయితే తమ వ్యాపారాన్ని మరింత పెంచుకునేందుకు, ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకునేందుకు ర్యాపిడో వేసిన కొన్ని ప్లాన్లు ఇప్పుడు ఆ సంస్థకే పెద్ద తలనొప్పిగా మారాయి. కస్టమర్లను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇచ్చారన్న కారణంతో కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ సీసీపీఏ ర్యాపిడో సంస్థకు ఏకంగా 10 లక్షల రూపాయల భారీ జరిమానా విధించింది. విషయం ఏంటంటే, ర్యాపిడో తమ యూజర్లను పంచుకోవడం కోసం రకరకాల ఆఫర్లతో కూడిన యాడ్ క్యాంపెయిన్స్ నిర్వహించింది. అందులో భాగంగా కేవలం 5 నిమిషాల్లో ఆటో మీ ముందు ఉంటుంది, ఒకవేళ రాకపోతే 50 రూపాయలు ఫ్రీగా పొందండి అంటూ ఒక పెద్ద ప్రచారాన్ని మొదలుపెట్టింది. ఈ యాడ్ చూసిన చాలామంది ఆటో రాకపోతే 50 రూపాయలు వస్తాయి కదా అని ర్యాపిడో యాప్ను వాడటం మొదలుపెట్టారు. అయితే ఇక్కడే అసలు సమస్య మొదలయింది. చెప్పినట్టుగా 5 నిమిషాల్లో ఆటో రాని సందర్భాల్లో కస్టమర్లకు 50 రూపాయలు ఇవ్వడంలో ర్యాపిడో మోసం చేసిందని పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ సీసీపీఏ అసలు విషయం ఏమిటో తేల్చేందుకు రంగంలోకి దిగింది. వారి దర్యాప్తులో చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి.